భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 22/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం కృష్ణపక్ష అష్టమి గురువారం అష్టమి ఉదయం 6:39 వరకు విశాఖ నక్షత్రం ఉదయం 10:39 వరకు వర్జం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:44 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 10:18 నుండి 11:04 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:54 నుండి 3:40 వరకు కూడా దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం 5:59 అమృత రాత్రి 1:27 3:12 వరకు రాహుకాలం 1:30 3 గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6:15 నుండి 8:40 ఉదయ శుభకాలం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు శుభకాలం ద్రవయోగం ఉదయం 9:12 భవ ఉదయం 6:39 బాలవ రాత్రి 7:29 ఈరోజు దినఫలాల్లో ముందుగా మేషరాశి వరకు అనుకున్న పనులన్నీ వాయిదా పడడం కొంచెం నిరుత్సాహంగా ఉండే అవకాశాలు. వృషభ రాశి చిన్న సమస్యలు ధనం విషయంలో ఇబ్బందులు గతంలో చేసిన తప్పులకి ఇప్పుడు శిక్షలు అనుభవించడం అంటే పశ్చాత్తాపడే అవకాశం బంధువులే శత్రువులుగా ఉండే అవకాశాలు. మిథున రాశి ప్రమోషన్లు ఆనందం అదనపు ఆదాయం అన్ని రంగాల వారికి అనుకూలం. కర్కాటక రాశి కార్యసిద్ధి ఉన్నత స్థితి గృహంలో నూతన వస్త్ర లాభాలు బహుమతులు అందుకునే అవకాశం. సింహరాశి ప్రతి విషయంలో ఈరోజు మీదే పై చేయి విజయం మధ్యవర్తిత్వం వహిస్తారు. కన్యారాశి వ్యసనాల ద్వారా లాభాలు వ్యాపారస్తులు మరియు ఉద్యోగస్తులకి కూడా శ్రమానంతర లాభాలు పొందే అవకాశం. తులారాశి నూతన కార్యాలు శ్రీకారం చుడతారు అనుకోని వాతావరణం ఉండే అవకాశం. వృశ్చిక రాశి గృహ వాహన విషయాల్లో మార్పులు మానసికోల్లాసం. ధనస్సు రాశి స్త్రీ సౌఖ్యం వివాహ శుభకార్యాలు కలిసి వస్తాయి కుటుంబ ఆనందం. మకర రాశి అందరితోనూ మైత్రి చేయి వృత్తి వ్యాపారాల లాభము శ్రమ ఉండే అవకాశం అనంతర ప్రయోజనాలు సాధించుకునే అవకాశం. కుంభరాశి ప్రతి విషయంలో కోపం అధికంగా ఉండడం వల్ల కొన్ని అవకాశాలు చేజార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మీనరాశి విద్యార్థులకి మంచి పరాక్రమం విజయము అనుకోని అవకాశాలు శుభవార్తలు కూడా వినే అవకాశాలు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఈరోజు విష్ణు సహస్రనామలో అశోకస్తార నస్తార సూర సౌర్యనేశ్వర అనుకూలాశతావర్త పద్మనివేక్షణ అన్నారు. ఈ శ్లోకంలో స్వామివారికి 10 దివ్యనామాలతో విరాజిల్లుతున్నాడు స్వామి. అందులో మొదటిసారిగా అశోక ఓం అశోకాయ నమః. శోకమోహాలు లేనివాడగుట చేత ఈశ్వరుడు అశోకుడు అన్నారు. శోకము అంటే బాధ, అది తొలగించేటువంటి అశోక అన్నారు. శోకమోహాల రాహిత్యము శాస్త్రము చెప్పిన సాధనలు ఆచరించే సాధకుడు క్రమంగా అశోకుడని భావించడం కూడా జరిగింది. కనుక శోకాన్ని పోగొట్టేటువంటి వాడు సంతోషాన్ని కలిగించేటువంటి పరమాత్మకి అశోకాయ నమః అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.